నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఘనంగా సభకి ఏర్పాట్లు అయితే జరిపించడం జరుగుతుంది. అసలు ఈ సభ ఎందుకు జరిపిస్తున్నారు, ఏంటి, అలాగే ఈ సభకి ఎంతమంది పబ్లిక్ రాబోతున్నారు అనేది మనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అసలు ఈ సభ ఎందుకు జరిపిస్తున్నారు? సమన్యాయం, సామాజిక న్యాయం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి గొప్ప దళిత నాయకుడు ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వారి నేతృత్వంలో జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ కార్యక్రమం సంవత్సరం 6 నెలల పాటుగా సజావుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వల్లే అన్ని వర్గాలకి, అన్ని జాతులకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పే దశగా మా కార్యక్రమం విజయవంతమైంది. దాంట్లో భాగంగానే వినూతనంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో రేపు ప్రసంగిస్తారు, సమ్మేళనం అవుతారు. దీంట్లో క్రియాశీల కార్యకర్తలు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు అందరూ కలిసి దాదాపుగా 40,000 పై డెలిగేట్స్ రేపు ఈ ప్రాంగణంలోకి వస్తారు. వారిని ఉద్దేశించి ఏఎస్ అధ్యక్షులు గారు, కేసీ వేణుగోపాల్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ మాట్లాడతారు. ఇదొక సందేశం, ఖర్గే గారి సందేశం గ్రామంలో ఉన్న కార్యకర్తలు చేరే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దడం. ఓకే, పబ్లిక్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? అన్ని సౌకర్యాలు మా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ మంత్రులే స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. శాసనసభ్యులు, కాంటెస్టెడ్ క్యాండిడేట్స్, డీసీసీ అధ్యక్షులంతా కూడా ఈ కార్యక్రమ నిమగ్నం ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో తీసుకొస్తాం, మళ్ళీ వెనక్కి పంపిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.